ఇప్పుడు దీని వెనకాల ఏదైనా ఒక డీల్ లాంటిది ఏమైనా జరిగి ఉంటే ఉండొచ్చా? జరుగుతాయా ఎట్లాంటి వాటి విషయంలో? ఇప్పుడు ఒకటే అబ్బా, ఈ మధ్య కాలంలో ఈడీ ప్రవర్తన జరగదు అనడానికి కూడా మనకి ఏం లేదు లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఈడీ ఆఫీసర్లు కూడా ఒక్కొక్క దగ్గర దొరికిపోయిన సిచువేషన్ ఇదే కేసులో దొరికినారు. కోట్ల రూపాయలు ఇదే కేసులలో దొరికినారు. కోట్ల రూపాయలతో ఈడీ ఆఫీసర్లు దొరుకుతున్నారు. తర్వాత సిబిఐ ఆఫీసర్ల మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీ యొక్క నిజాయితీ మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగినటువంటి కాంగ్రెస్ నాయకులను బీజేపీలో చేర్చుకున్న తీరు, ఇప్పుడు అశోక్ చవాన్ ఉన్నాడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఆదర్శ్ కుంభకోణంలో ఆయన గురించి మోడీ మాట్లాడని మాట లేదు. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు చేర్చుకొని మరుసటి రోజు రాజ్యసభ ఇచ్చినాడు. అంటే ఎవరెవరైతే పచ్చి అవినీతి పరులు, వీళ్ళ లాంటి వాళ్ళు కాంగ్రెస్ యొక్క ఆధీనంలో ఉన్నారు అని చెప్పి అజిత్ పవార్ గురించి చెప్పినాడు. మహారాష్ట్ర రాజకీయాలను పూర్తి కలుషితం చేసినారు. అసలు ఈ పత్రికలు కనుక గొంతెత్తి మాట్లాడకపోతే ఈవెన్ కమల్నాథ్ను కూడా చేర్చుకునేవాళ్ళు. కానీ కమల్నాథ్ని చేర్చుకుంటే ఇంకా దరిద్రం అవుతుంది అనే విషయం గ్రహించిన తర్వాత ఎట్లయితే ఇప్పుడు ఈయన గురించి చెప్పినారు కదా అమిత్ షా, ఎట్టి పరిస్థితులలో కూడా నితీష్ కుమార్ను చేర్చుకోము, నితీష్ కుమార్ విషయంలో మా డోర్స్ క్లోజ్డ్ అని దేశ హోమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత మళ్ళీ అతనితోని ఆ పార్టీ యూనిట్ బీహార్ యూనిట్ ఆఫ్ బీజేపీ అపోజ్ చేసినా కానీ కేంద్ర నాయకత్వం ప్రివేల్ అయి నితీష్తో గఠబంధన్ చేసుకున్నారు. ఇది చాలా అంటే చాలా దుర్భరంగా అయిపోయింది అనమాట. దీనికి తోడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఒక ఆందోళన, అసలు ఈడీ సిబిఐ అనేవి వీళ్ళ గుత్తా సంస్థలు, ఇవి ఓన్లీ ప్రతిపక్షాల మీదనే అటాక్ అవుతుంది. చూడండి కేసీఆర్ మీద ఏమైనా జరిగిందా, వాళ్ళ మనిషి కాబట్టి ఏం జరగలేదు, ఇదే ఆప్ మీద ఇంకొక రకంగా ప్రవర్తించినారు అని అనేటువంటి ఈ విమర్శల దృష్ట్యా అంత సాహసం చేసి ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసిన మేరకు అసలు ఆమె అరెస్ట్ కాదబ్బా, కానివ్వరు, కాదు అంతే సార్. సో భవిష్యత్తులో కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా ఏముంది, ఆల్మోస్ట్ దట్ ఇష్యూ ఇస్ డైయింగ్ డౌన్. దాంట్లో ఏం కనబడుతుంది? కాకపోతే ఏంటంటే ఆప్కి చాలా డ్యామేజ్ జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్కి ఎంత డ్యామేజ్ ఇది? ఇప్పుడు కేసీఆర్కి ఒకవైపు కేటీఆర్, ఇంకొక వైపు ఈమె, ఒక విషయం ఇద్దరు కొడుకు, వీళ్ళిద్దరిని ముందడ పెట్టుకొని కేసీఆర్ ఏం రాజకీయం చేసినా దరిద్రమే. ఇప్పుడు మీరు గత 10-15 రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, హరీష్ రావు మాట్లాడుతున్నాడు కానీ కేటీఆర్ ఎక్కడ కనబడతాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయినట్టు. ఇదంతా రాజకీయం ఉంటుంది అనమాట. కేసీఆర్ నోస్ అంటే ఏ పత్తా ఎప్పుడు వేయాలా, ఎవరిని ఎప్పుడు మాట్లాడించాలి, ఏ టైంలో కడియం శ్రీహరి మాట్లాడాలి, ఏ టైంలో హరీష్ రావు మాట్లాడాలి, ఏ టైంలో బాల్కసుమన్ మాట్లాడాలి, ఇట్లా ఉంటాయి అనమాట. వీటన్నిటితో ఎప్పుడెప్పుడు మురిగించాలో అప్పుడప్పుడు బట్టలు నొక్కుతూ ఉంటాడు, ఇంకా వాళ్ళు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు అనమాట. అట్లా ఆయన పావులుగానే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ని తగ్గించినాడు. ఈ కవిత విషయంలో కొద్దిగా ఈమె మళ్ళీ జాగృతి అని, మళ్ళీ GOMS నెంబర్ 3లో రోస్టర్ పాయింట్స్ అని, అదని ఇదని మళ్ళీ మొదలెట్టింది కొంత బాహాటంగా. అంటే ఈమెకు కొంత క్రెడిబిలిటీ తీసుకురావాలని మళ్ళీ కొంత ఎఫర్ట్ అంటూ ఒకటి జరుగుతుంది. బట్ నాకు తెలిసి అయితే కవితను అరెస్ట్ చేసే అవకాశాలు లేవు, జరగవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ కవిత సిబిఐ ఇచ్చిన నోటీసులకు సంబంధించి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.